తిరుపతిలో వాళ్ళు ఎడ్ల బండి మీద నిరసన చేశారు. వాళ్ళ కొరకు ముందుకేసి మరి మూగజీవ ఎడ్ల బండి మీద ఆటోని ఎక్కించి, ఏమయ్యా అభినయ్ రెడ్డి నువ్వు ఉండు, మీ నాయన పైన ఎక్కి నువ్వు లాగేవి, ఆ ఎద్దల బండి ఆ ఎద్దును పక్కన పెట్టి నువ్వు లాగాల్సింది ఆటోని ఎక్కించుకొని, ఏమి తిని బాగానే ఉన్నావు కదా, అవినీతి సొమ్మంతా పందికొక్కుల మాదిరి తిని ఉన్నారు కదా. మన పార్టీకి సంబంధించినటువంటి పాలేరులు ఉన్నారు నీ బడిగా, ఆ పాలేరులకు ఆ ఆటోని ఎక్కించిన ఎద్దుల బండిని తగిలిచ్చి మీరు ఏడ్చండి అని చెప్పుంటే ఇంకా బాగుండు కదా. అంటే మనం ఏదో ఒక రకాన స్టేట్ లెవెల్లో మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ ఈ భూమన అభినయ్ రెడ్డి అనేటువంటి ఒక బోగు చేసేటువంటి పని అంతా కూడా బాగా చేశాడ్రా అని అనిపించుకోవాలనేటువంటి ప్రక్రియలో భాగంగా మూగజీవాలను ఎందుకు నువ్వు హింస పెట్టడం? నువ్వు తిని నువ్వు బాగున్నావు కదా, నువ్వు ఈడుచో ఆటోని ఎక్కించుకొని, మళ్ళా ఆటోని ఎక్కించి మళ్ళీ దాని మీద నువ్వు కూర్చొని ఎందుకురా, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ పనులు, ఎందుకు ఈ పనులు చేయాల్సి వచ్చింది? ఏడైనా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మరి పెట్రోల్ దొరకలేదా? మరి దొరకకుండా ఉంటే మీరు మీ కొంపల్లోంచి ఏమి నడుచుకుంటా వచ్చినారా? పొరులు దండాలు పెడతా రోడ్ల మీదకి వచ్చినారా? హౌలేగాళ్ళారా? అది చెప్పండి. మన పార్టీకి సంబంధించినటువంటి పాలేరులు తపేలం బ్యాచ్ అంతా కూడా పెట్రోల్ బంకుల కాడికి ఎట్టొచ్చినారు? నడిచి వచ్చినారా? సైకిల్లో వచ్చినారా? పొరులు దండాలు పెడతా వచ్చినారా? కారుల్లో వచ్చినారా? మోటార్ సైకిల్లో వచ్చారా? అది చెప్పి సావండి ముందు.